ఈ సీమటపాకైతో పెట్టుకుంటే మళ్ళీ గొడవే అని మనసులో అనుకుని తనోజ్ నేరుగా సీత వైపు చూస్తూ సీత, నేను నీతో ఒక 5 మినిట్స్ మాట్లాడాలి అని అంటాడు. దానికి సీత కంగారు పడిపోతుంది. అది గమనించిన భూమి, ఎంత ధైర్యం నీకు? నేను పక్కనుండగానే మా అక్కతో మాట్లాడాలంటావా? అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసి ఊరివాళ్లని పిలవబోతుంది. దాంతో కంగారు పడిన తనోజ్ భూమిక, భూమిక అరవకు, ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అయితే నీతోనే మాట్లాడతాను. చూడు భూమిక, నాకు మీ అక్క బాగా నచ్చింది. తననే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం తనతో మాట్లాడాలి అనుకుంటే నువ్వేమో నెత్తిమీద నోరేసుకొని పడిపోతున్నావు అంటాడు. దానికి భూమిక, ఏంటి? అమ్మాయి నచ్చితే డైరెక్ట్గా అమ్మాయికి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతావా? హలో మిస్టర్, ఇవి మీ సిటీలో నడుస్తాయేమో గాని మా విలేజ్లో అలా కుదరదు. మాకు కొన్ని పద్ధతులున్నాయి. నీకు అమ్మాయి నచ్చితే ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడించాలి. అంతేకాని ఇలా రోడ్డు మీద అమ్మాయి నాపి పెళ్లి చేసుకుంటావా అని అడగటం కాదు అని కోపంగా చెబుతుంది. దానికి తనోజ్, ఓ ఓకే ఓకే, అయితే అలానే చేస్తాను. కానీ మీ అక్కకు అసలు నేను నచ్చానో లేదో అదైనా తెలుసుకోవాలి కదా భూమి అని అంటాడు. దానికి భూమిక, హలో, భూమి కాదు భూమిక అని సరిచేస్తుంది. ఆ అదే అదే భూమిక గారు అని వెటకారంగా అంటాడు తనోజ్. దానికి సీత తలెత్తకుండా భయం భయంగా నేలచూపులు చూస్తూ తన చెల్లి చేయి పట్టుకుని అక్కడ్నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. దాంతో తనోజ్కి ఏమీ అర్థం కాదు. అసలు నచ్చానా లేదా అనే ఆలోచనలో పడతాడు. ఇక చేసేదేమీ లేక బరువెక్కిన గుండెతో సిటీకి బయలుదేరతాడు. దారంతా సీత గురించే ఆలోచిస్తూ ఉంటాడు. గాడ్, ఏమమ్మాయి! ఛీ, అక్కకి కంప్లీట్ ఆపోజిట్ గా ఉందా చెల్లి. అమ్మో రాక్షసి! అసలు ఒక్కసారి కూడా అక్కని విడిచిపెట్టట్లేదు. లేకపోతే తనకు నేను నచ్చానో లేదో అయినా తెలుసుకునేవాణ్ణి. నాకు టెన్షన్ ఉండేది కాదు అని అనుకుంటూ ఇంటికొచ్చేస్తాడు. మరోవైపు ఇంట్లో భూమి సీతతో అక్క, ఆ సిటీ దొరబాబు నీకు నచ్చాడా అని అడుగుతుంది. దానికి సీత కంగారుగా అటు ఇటు చూస్తూ చెల్లి, అమ్మ నాన్న వింటారు. ఏంటి నువ్వనేది? అబ్బా, మరేం పర్లేదు కాని చెప్పు, నీకు నచ్చాడా? ఏంటి నచ్చేది? తనెవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు నేనెలా నచ్చాడు నచ్చలేదు అని చెప్తాను అని అంటుంది సీత. అబ్బా అక్క, అది కాదు. చూడ్డానికి హ్యాండ్సమ్గా హీరోలా ఉన్నాడు కదా. తన గురించి తెలియకపోయినా జస్ట్ చూస్తే నచ్చాడా లేదా అలా చెప్పవే. నువ్వు నోరు మూసుకొని పడుకోవే, నీకు దండం పెడతాను అని చెప్పి సీత అటువైపు తిరిగి పడుకుంటుంది. కాని పడుకున్నాక సీత తనోజ్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సీతకి తనోజ్ మొదటి పరిచయంలోనే బాగా నచ్చేస్తాడు. ఆ తర్వాత పెళ్లిలో తనతో మాట్లాడే అవకాశం కోసం తన వెనకాలే తిరగటం అంతా గుర్తు తెచ్చుకొని సీత చిన్నగా నవ్వుకుంటుంది. ఇంటికి తిరిగొచ్చిన తనోజ్ మర్నాడు ఎప్పటిలాగే తన తండ్రి తమ్ముడితో కలిసి ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్లో తనోజ్ చాలా డల్గా ఉండటం చూసిన పృథ్వీ, అన్నయ్య, ఏంటి పెళ్లి దగ్గర నుంచి వచ్చినప్పటి చాలా డల్గా ఉన్నావు? కొంపదీసి నీ మనసు కూడా పెళ్లి వైపు మళ్ళిందా డాడ్ అన్నట్టు అని ఆట పట్టిస్తాడు. దానికి తనోజ్ ఆల్మోస్ట్ అలాంటిదేరా అని అంటాడు. అందుకు షాక్ అయిన పృథ్వీ, ఏంటి నిజమా? నేనేదో జోక్ చేశాను బ్రో. చెప్పు చెప్పు, ఎవరా లక్కీ గర్ల్? నా వదినెవరు అని ఎగ్జైట్మెంట్తో అడుగుతాడు. దానికి తనోజ్, హోల్డ్ ఆన్ బ్రదర్, అంత సీన్ లేదు. వన్ సైడ్ లవర్ అది అని జరిగిందంతా ఆ కన్ఫ్యూజన్ స్టోరీ మొత్తం చెబుతాడు. దాంతో పృథ్వీ, ఏంటి ఒక పల్లెటూరు అమ్మాయికి భయపడి నువ్వు నీ లవ్ ని వదినకు ఎక్స్ప్రెస్ చేయకుండా వచ్చేసావా? కమ్ ఆన్ మ్యాన్ అని అంటాడు పృథ్వీ. రేయ్, నువ్వనుకున్నంత సింపుల్ అయితే కాదురా ఆ అమ్మాయి. తన పేరు భూమిక, కానీ తనకు సెట్ అయ్యే పేరైతే సీమటపాకాయరా. గాడ్, ఎంత పెద్ద నోరో తెలుసా తనది. మామూలుగా మాట్లాడినా మైక్ పట్టుకొని అర్చినట్టే ఉంటుందిరా. కానీ ఆమె అక్క సీత మాత్రం అలా కాదురా. మాట్లాడితే బాగుండు, వినాలి అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు నాకు తనతో మాట్లాడడానికి అని ఏడుపు మొహం పెడతాడు తనోజ్. దానికి పృథ్వీ, సరేలే అన్నయ్య, దానికే ముందులే. చెప్పింది కదా ఆ సీమటపాకై పేరెంట్స్తో రమ్మని. అలాగే వెళ్దాం, మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని వచ్చేద్దాం. ముందు తనకు నేను నచ్చానో లేదో తెలియాలి కదరా అని అంటాడు తనోజ్. ఓ, మళ్ళీ అదొకటుందా? సరే చెప్పు, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు పృథ్వీ. మళ్ళీ ఒకసారి వెళ్ళాలిరా రామాపురం. నేను తనని డైరెక్ట్గా కలవాలి. తనతో ఈసారి డైరెక్ట్గా నా ప్రేమ విషయం చెప్పాలి.
తన డెసిషన్ కనుక్కోవాలి. ఆ తర్వాతే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. దానికి పృథ్వీ, అన్నయ్య, ఇదంతా ఎందుకురా? మామ్ అండ్ డాడ్ని తీసుకుని వెళ్తే అయిపోతుంది కదా. మన సంబంధాన్ని ఎవరైనా కాదనుకుంటారా? మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. అని అంటాడు. అదేరా నా భయం కూడా. అలా మ్యారేజ్ చేసుకోవటం నాకిష్టం లేదు. తను చూస్తే పేరెంట్స్కి నో చెప్పే అమ్మాయిలా అస్సలు లేదు. మనం వెళ్తే తను తప్పకుండా ఒప్పుకుంటుంది. కానీ అలా కాదు. తను మనస్ఫూర్తిగా నన్నిష్టపడిందని తెలిస్తేనే నాకు హ్యాపీ. అని అంటాడు. అన్న మాటల్లో కాబోయే వదినపై ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న పృథ్వీ, సరేలే, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అని అంటాడు. మరోవైపు మధు తనోజ్ పెళ్లి నుండి రావటం చూసి వెంటనే తన చెల్లి శృతికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. శృతి రాగానే తనను నేరుగా తనోజ్ రూమ్కి తీసుకెళ్లి, తనుజ్, నేను చెప్పాను కదా మా చెల్లి శృతి అని పరిచయం చేస్తుంది. అందుకు తనోజ్, హాయ్ శృతి. హాయ్ తనుజ్. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా మధు సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళిద్దర్నీ ఒంటరిగా వదిలేసి కిచెన్ వైపు వెళ్తుంది. అక్కడున్న తన అత్తగారితో, అత్తయ్య, మన ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు నేను నా చెల్లిని నిద్రపోము అని ధీమాగా అంటుంది. ఇటు రూంలో తనోజ్ శృతి ఎడ్యుకేషన్ గురించి, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి పద్ధతిగా మాట్లాడుతుంటాడు. కాసేపటికి మధు టీ తీసుకుని రూంలోకొస్తుంది. ఏంటి, ఇద్దరూ అప్పుడే బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు? అంటూ ఇద్దరికీ టీ ఇస్తుంది మధు. దాంతో తనోజ్, అదేం లేదొదినా, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అని అడుగుతున్నాను. ఇంకేముంటాయి తనుజ్, నిన్ను పెళ్లి చేసుకుని మన కంపెనీని మీతో పాటు చూసుకోవడమే అని అనేస్తుంది మధు. ఆ మాటకి కోపమొచ్చిన తనోజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడ్నుంచి బయటికొచ్చేస్తాడు. తనోజ్ వెళ్ళిపోగానే శృతి అక్క, ఏంటిది అని అడుగుతుంది. తను కొంచెం మొహమాటం టైప్ మనిషి శృతి. నువ్వే తనకు దగ్గరవ్వాలి. ఆ దేవుడి దయవల్ల నువ్వు కూడా ఈ ఇంటి కోడలువయ్యావంటే ఇక ఈ సామ్రాజ్యాన్ని మనమిద్దరమే పరిపాలించొచ్చు అని అంటుంది మధు. పృథ్వీ గదిలోకి వెళ్లిన తనోజ్, డ్రై పృథ్వీ, వదిన తన చెల్లి శృతిని డైరెక్ట్గా నా రూమ్కే తీసుకొచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిందిరా. వదిన్ని ఏమీ అనలేకపోతున్నాను. అందుకని తను చేసేవి చూస్తూ సైలెంట్గాను ఉండలేకపోతున్నానురా అని అంటాడు. దానికి కోపమొచ్చిన పృథ్వీ, అవునరా, ఇదంతా అమ్మ ఇచ్చిన అలసే. ఆగు, నేను వెళ్ళి మాట్లాడతాను వదినతో. వద్దు వద్దు, గొడవ పెద్దదవుతుంది. నేనే పెద్దన్నయ్యతో చెప్పి వదిన మనసు నుండి ఈ ఆలోచన పోయేలా చేస్తాను అని అంటాడు తనోజ్. అది సరే, కాని పృథ్వీ, ఈ వీకెండ్ ఒకసారి మనమిద్దరం రామాపురం వెళ్దాం. దానికి పృథ్వీ, తప్పకుండా వెళ్దాం. వదిన్ని చూడాలని నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. అలా ఆ వారమంతా వీకెండ్ కోసం ఎదురుచూస్తూ పృథ్వీ, తనోజ్ ఇద్దరూ ఆఫీస్ వర్క్ చేసుకుంటారు. వీకెండ్ రానే వస్తుంది. తనోజ్, పృథ్వీ ఇద్దరూ కలిసి రామాపురం వెళ్దామని ప్లాన్ చేసుకునేలోపే మధు తన చెల్లి శృతిని తీసుకుని నేరుగా ఆఫీస్కి వస్తుంది. డైరెక్ట్గా తన భర్త మనోజ్ క్యాబిన్లోకి వెళ్లి, మనోజ్, మా చెల్లి శృతి ఈ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటోందని చెప్పాను కదా అని అంటుంది. దానికి మనోజ్ ఒప్పుకొని పృథ్వీకి కాల్ చేసి రమ్మంటాడు. పృథ్వీ క్యాబిన్కి రాగానే, రే పృథ్వీ, శృతి మన కంపెనీలో జాయిన్ అవుతోందిరా. తను ఫారిన్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది కాబట్టి మన ఫ్యాక్టరీ, కొత్త ప్రాజెక్ట్స్ గురించి నువ్వే దగ్గరుండి అంతా వివరించు. మన కంపెనీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తనకి ఒక ఐడియా ఇవ్వు అని అంటాడు. మనోజ్ అన్న మాటలకి పక్కనే ఉన్న తనోజ్ తలపట్టుకొని పృథ్వీ వైపు చూస్తాడు. ఇంతలో పృథ్వీ, అన్నయ్య, మాకు కొంచెం ఇంపార్టెంట్ పనుంది, బయటకు వెళ్ళాలి. కాని మనోజ్, వెళ్ళొచ్చులే, రేపు సండేనే కదా. ఈ రోజుకి నేను చెప్పిన పని పూర్తి చేసి వెళ్ళండి అని వాళ్ళనాపేస్తాడు. దాంతో ఇక తప్పక ఆ రోజు వాళ్ల రామాపురం ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకుంటారు. మర్నాడు సండే. ఇక ఈ రోజు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్దామనుకునేసరికి రామారావు గారు పిలుస్తారు. తనోజ్, పృథ్వీ, మన కంపెనీకి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. చాలా పెద్ద డీల్. దాని గురించే అర్జెంటుగా మాట్లాడాలి. ఆఫీస్ రూమ్కి రండి అని అంటారు. అలా ఆ వీకెండ్ కూడా వాళ్లకు రామాపురం వెళ్లడానికే కుదరదు. మరోవైపు రామాపురంలో భూమిక సీతతో, చూసావాక, నేనా సిటీ రౌడీని తిట్టానని నువ్వు చాలా ఫీల్ అయ్యావు. కానీ వాడు ప్రేమ, పెళ్లి అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని రాలేదు. వాడు కూడా మళ్ళీ ఇటువైపు కనిపించలేదు. ఈ సిటీ వాళ్ళు ఇంతే అక్క, ఏదో టైంపాస్ చేయాలని చూస్తారు, మాటలు చెప్పి వదిలేస్తారు అని అంటుంది. ఆ మాటలకి సీత మనసు నొచ్చుకుంటుంది. తను కూడా తనోజ్ ఎప్పుడెప్పుడొస్తాడా అని లోలోపల ఎదురుచూస్తూనే ఉంది. కాని తన మనసులోని మాటను ఎవ్వరికీ చెప్పలేదు. దాంతో సీత దిగులుగా ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి, అక్క,
అక్క, ఎక్కడికెళ్ళిపోతున్నావు? అని పిలుస్తూ సీత వెనకాలే పరిగెడుతుంది భూమి. ఏంటక్కా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు వచ్చేస్తున్నావు. దానికి సీత ఏం లేదులే. తన అక్క ప్రవర్తన చూసి భూమికి కాస్త అనుమానం కలుగుతుంది. మరొకవైపు శృతి ఆఫీస్లో తనూజ్ క్యాబిన్కి వెళ్లి వీలు దొరికినప్పుడల్లా అతనితో మాట కలిపి తనకు దగ్గరవ్వాలని చూస్తూ ఉంటుంది. తనూజ్, ఈ వీకెండ్ నువ్వు ఫ్రీనేనా? మనం బయటకు వెళ్దాం. సిటీ అవుట్స్కట్స్లో మాకొక ఫామ్ హౌస్ ఉంది, చాలా బాగుంటుంది, వెళ్దామా? అని అడుగుతుంది. ఆ మాటలకు తనూజ్ గాడ్, మళ్ళీ మొదలుపెట్టింది. అని మనసులో అనుకుని లేదు లేదు, నాకు ఈ వీకెండ్ చాలా ఇంపార్టెంట్ పనుంది, కుదరదు అని అంటాడు. దానికి శృతికి పిచ్చి కోపమొస్తుంది. కాని ఆ కోపాన్ని కనబడనీయకుండా కవర్ చేసుకుంటూ ఓ అలాగా, అయితే ఏం పర్లేదు, నేను నీతో వస్తాను. నీ వర్క్ చూసుకుని వచ్చేద్దాం. ఎక్కడ నీ వర్క్? అని అడుగుతుంది. దానికి తనూజ్ తలపట్టుకుంటాడు. ఇంతలో అక్కడికొచ్చిన పృథ్వీ శృతి, అది బాయ్స్ రిలేటెడ్ వర్క్, నీకు చెప్పడం బాగోదు. యాక్చువల్గా నేను తనూజ్ ఇద్దరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అనేసరికి శృతికి కోపమొచ్చి ఓ అలాగా, అయితే యు గైస్ క్యారీ ఆన్ అని చెప్పి విసురుగా బయటకొచ్చేస్తుంది. దాంతో తనూజ్ రేయ్, దేవుళ్ళ వచ్చావురా టైంకి, లేకపోతే ఏదో ఒక నస. నేనే నా ప్రాబ్లమ్స్తో సతమతమవుతుంటే ఈ గోల్ ఒకట్రా. ఇంకా లేట్ అయితే ఆ భూమి దయ్యం మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది. సరే, అది వదిలి రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అని అంటాడు పృథ్వీ. మరోవైపు ఇంట్లో మధు మనోజ్ ద్వారా తనూజ్ పృథ్వీ ఎక్కడికో వెళ్తున్నారనే విషయాన్ని తెలుసుకుని వెంటనే తన అత్తగారికి చెబుతుంది. అత్తయ్య, తనూజ్ పృథ్వీ ఇద్దరూ ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారో మీకేమైనా తెలుసా? అవునా, నాకేమీ తెలీదే. అత్తయ్య, నాకెందుకో చాలా డౌట్గా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయం తనూజ్ పృథ్వీ ఇద్దరూ కలిసి కార్లో రామాపురం బయలుదేరతారు. దారంతా తనూజ్ మనసులో ఎన్నో ఆలోచనలు. ఒకవేళ సీత నేను నచ్చలేదని చెబితే ఎలా? అని సతమతమైపోతూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న పృథ్వీ కమాన్ బ్రదర్, చిల్గా ఉండు, వదిన నీకు ఓకే చెబుతుందనేది నా గట్ ఫీలింగ్ అని ధైర్యం చెబుతాడు. తనూజ్ పృథ్వీ ఇద్దరూ రామాపురం ఊర్లోకి ఎంటర్ అవుతారు. గ్రామంలోకి వెళ్తుంటే పృథ్వీకి ఏదో వేరే ప్రపంచంలోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అన్నయ్య, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని మాట్లాడుకుంటూ సీత వాళ్ల ఇంటివైపుగా వెళ్తుంటారు. దారిలో సీత భూమి ఇద్దరూ గుడికి వెళ్ళొస్తూ వీరి కార్కి ఎదురుపడతారు. సీతను చూడగానే తనూజ్కి ప్రాణం లేచి వచ్చినట్టవుతుంది. వెంటనే కారాపి సీత, సీత అంటూ ఆమెకు ఎదురుగా వెళ్తాడు. అతని వెనకాలే అన్నయ్య, అన్నయ్య అంటూ పృథ్వీ కూడా వెళ్తాడు. అలా తనూజ్తో పాటు ఇంకొకర్ని చూసిన భూమి ఏంటి వీడు, ఈసారి ఇంకొక తెల్లతోలువాణ్ణి వేసుకునొచ్చాడు. ఈసారి ఏం స్టోరీ చెప్తాడో చూస్తా అనుకుంటూ సీతను తన వెనకాల దాచేసి తనూజ్ పృథ్వీలకి ఎదురుగా నిలబడుతుంది. అంత చిన్న కటౌటున్న భూమి అలా ధైర్యంగా ఎదురు నిలబడటం చూసి పృథ్వీకి మ్యాటరంతా అర్థమైపోతుంది. అయితే ఈ రాక్షసేనా అన్నయ్య చెప్పిన సీమ టపాకాయ్ భూమి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో భూమి హలో మిస్టర్ సిటీ, ఏంటి ఈసారి ఇంకొక తెల్లతోలునేసుకొనొచ్చావు? మళ్ళీ ఏ అమ్మాయి వెనకాల పడుతున్నారు? అని అంటుంది. దానికి కోపమొచ్చిన పృథ్వీ హలో మేడం, ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? వారానికి ఒక అమ్మాయి వెనకాల పడేవాళ్ళ కనిపిస్తున్నామా మేము? అవును, కనిపిస్తున్నారు కాబట్టే అన్నాను. అయితే ఏంటి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? అని ఎదురు తిరుగుతుంది. ఆ మాటలకి పృథ్వీ కూడా షాక్ అవుతాడు. తనూజ్ వైపు తిరిగి అన్నయ్య, నువ్వు చెప్పింది అక్షర సత్యంరా. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతోంది, గొడవ పడుతోంది అని అంటాడు. అందుకు తనూజ్ అదే కదరా నేను చెప్పింది అని మాట్లాడుకుంటూ ఉండగా సీత భూమిని పక్కకు తీసుకెళ్లి భూమి, భూమి, ఆగు ఆగు అంటూ ఆమెను కంట్రోల్ చేస్తుంది. పృథ్వీ భూమికి ఎదురుగా వచ్చి చూడు, నీతో గొడవ పడ్డానికి మేమింత దూరం రాలేదు. నువ్వు కొంచెం సైడ్ ఇస్తే మేము మీ అక్కతో మాట్లాడాలి. ఏంటి, మా అక్కతో మాట్లాడతావా? అసలు నువ్వెవడివి? అని అడుగుతుంది. హలో మిస్, నేనెంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను, నువ్వు కూడా అలా మాట్లాడితే నీకే మంచిది. అవునా, నువ్వు మా ఊరికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? అని మళ్లీ గొడవ స్టార్ట్ చేస్తుంది. దాంతో ఈసారి తనూజ్ సీన్లోకొచ్చి భూమి, ప్లీజ్ భూమి, తను ఎవరో కాదు, నా తమ్ముడు.
నువ్వొక్క 2 మినిట్స్ పర్మిషన్ ఇస్తే నేను మీ అక్కతో మాట్లాడతాను ప్లీజ్. అని బతిమాలుతాడు. కానీ మా అక్కతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అదే లాస్ట్ టైం నువ్వే చెప్పావు కదా, మా అక్కను పెళ్లి చేసుకోవాలనుకుంటే పెద్దవాళ్లతో వచ్చి మాట్లాడమని. అవును, అది నాకు గుర్తుంది. కానీ నీకు నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటా. నేను పెద్దవాళ్లను తీసుకురమ్మన్నాను, కానీ నువ్వు ఈ తెల్లతోల్ని వేసుకునొచ్చావు. పైగా వీడు నీ తమ్ముడంటున్నావు. ఇతనెలా పెళ్లి పెద్దవుతాడు? అని అడుగుతుంది. దానికి కోపం వచ్చిన పృథ్వీ, అన్నయ్య, ఏంటి నోటికి ఎంతొస్తంత వాగుతోంది? తెల్లతోలు హలో మిస్టర్ అని ఏది పడితే అది మాట్లాడుతోంది. అసలు ఈ మెంటల్తో మనకి మాటలేంటి? నేను ఈ దయ్యాన్ని 2 చేతులు గట్టిగా పట్టుకుంటాను, నువ్వెళ్ళి వదినతో మాట్లాడరా అన్నయ్య. అని అంటాడు. ఏంట్రా, నాచే పట్టుకుంటావా? నీకంత ధైర్యముందా? అయితే టచ్ చేసి చూడు అంటూ పృథ్వీ పైకి వెళ్తుంది. జరుగుతుందంతా చూస్తున్న సీతకు సహనం నశించిపోయి భూమి అని ఆమెను వెనక్కి లాగుతుంది. ఇంక లాభం లేదనుకొని నేరుగా తనోజ్ ముందుకు వెళ్ళి చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అని అడుగుతుంది. దాంతో తనోజ్ కాస్త ధైర్యం తెచ్చుకొని పృథ్వీ వైపు చూస్తాడు. పృథ్వీ కళ్లతోనే సైగ చేస్తూ చెప్పేరా, ఇంతకంటే మంచి ఛాన్స్ నీకు మళ్ళీ రాదు అన్నట్టు చూస్తాడు. తనోజ్ ఊపిరి గట్టిగా తీసుకొని సీత, నిన్ను మొదటి చూపులోనే నేనిష్టపడ్డాను. నాకు మీ ఇంటికొచ్చి మాట్లాడడం ఏం ప్రాబ్లం లేదు. మా పెద్దవాళ్లతో వచ్చే మాట్లాడతాను. కాని సీత, నాకు ముందు విషయం తెలియాలి. నేను నీకు నచ్చానా లేదా? అని అడుగుతాడు. ఆ మాటకి సీత కంగారుగా భూమి వైపు చూస్తుంది. భూమి ఏమో ఎర్రటి కళ్లతో కోపంగా ఊగిపోతూ ఉంటుంది. అక్క ఇబ్బంది పడటం చూసి భూమి మీకొకసారి చెబితే అర్థం కాదా? అని అరవబోతుంటే ఇంతలో సీత చిన్నగా నవ్వి మీరు మీ తల్లిదండ్రులతో వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడండి అని చెప్పి సిగ్గుతో భూమి పక్కకు వెళ్లి నిలబడుతుంది. దాంతో భూమి కూడా షాక్ అవుతుంది. అక్క, నీకిష్టమేనా? మరి నేను అన్నిసార్లు అడిగినా ఎందుకే ఏం చెప్పలేదు? అని అడుగుతుంది. ఇంతలో పృథ్వీ హా, చెబితే మాత్రం నీకు అర్థమవుతుందని నేను అనుకోవట్లేదులే. అసలు నీకు బ్రెయిన్ ఉంటే కదా అర్థమవటానికి. అవును మరి, నీ ఇంట్రెస్ట్ అంతా గొడవ పడటంలోనే ఉంది కదా. కానీ మీ అక్క ఏమనుకుంటుంది, అసలు మా అన్నయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడనే దానిమీదే లేదు అని కోప్పడతాడు. అప్పుడు భూమి హలో మిస్టర్, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. మీ అన్నయ్య పేరెంట్స్తో వస్తానని చెప్పి ఇక్కడ్నుంచి వెళ్ళి 15 రోజులైంది. ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా పోయాడు. అలా మాట మీద నిలబడని వాణ్ణి నేనెలా నమ్మాలి? మీ వల్ల మా అక్క ఏమాత్రం బాధపడినా మీ ఇద్దరిలో ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు అని అనేసరికి సీత ఉన్న ప్రేమ ఇద్దరికీ అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో తనోజ్ భూమిక, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, కంగారు పడుతున్నావు. ఆఫీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్లే నేను రాలేకపోయాను. అంతే తప్ప మీ అక్కని చీట్ చేసే ఉద్దేశం నాకు లేదు అని అంటాడు. దానికి భూమి మీ సిచ్యువేషన్స్, మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం. నేనొకటే చెబుతాను, సరిగ్గా వినండి. మా అక్క ఏ కారణం చేత కూడా బాధపడకూడదు. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. తనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పలేదు. కోపం వచ్చినా అరవదు. అందుకే తన రెస్పాన్సిబిలిటీ నాదే అని మళ్ళీ మళ్ళీ తన మాటల్లో అక్కపైయున్న ప్రేమాభిమానాల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ క్షణంలో తనోజ్కి పృథ్వీకి భూమిపై అప్పటి వరకున్న బ్యాడ్ ఇంప్రెషన్ కాస్త గౌరవంగా అభిమానంగా మారిపోతుంది. సరే తల్లి, నీకు మేమిద్దరం మాటిస్తున్నాం. మా వల్ల మీ అక్క ఎప్పటికీ బాధపడదు. దయచేసి వారిని కొంచెంసేపు మాట్లాడుకోనివ్వు అని తన 2 చేతులతో దండం పెట్టి అడుగుతాడు. దాంతో భూమి సీతతో మాట్లాడ్డానికి పర్మిషన్ ఇచ్చి పక్కకి తప్పుకుంటుంది. తనోజ్ కాస్త ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా, గాడ్ అని అనుకుంటూ సీతతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పృథ్వీ పక్కనున్న భూమితో అదంతా సరే కాని ఇంత రౌడీలా ఉన్నావు. మీ ఇంట్లో నిన్ను ఏమీ అనరా? అని అడుగుతాడు. దానికి భూమి కోపంగా ఒక లుక్ ఇస్తుంది. దాంతో పృథ్వీ తనలో తానే నవ్వుకుంటాడు. పృథ్వీ తన మనసులో అబ్బా, అక్కపై ఇంత ప్రేమనా, రియల్లీ ఇంప్రెసివ్ అని అనుకుంటాడు. కాసేపటికి తనోజ్ బరువెక్కిన గుండెతో సరే అయితే మేమింక బయలుదేరుతాం. నెక్స్ట్ టైం మా పేరెంట్స్తో వస్తాను అని చెప్పి సీత నంబర్ అడుగుతాడు. దానికి భూమి మధ్యలో దూరి నా నంబర్ ఇస్తాను, తీసుకోండి అని తన నంబరిస్తుంది. దాంతో తనోజ్ పృథ్వీ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఇంతలో భూమి మీ ఎక్స్ప్రెషన్ ఏంటో నాకు అర్థమైంది. కానీ ముందు నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్తో రా. అంతా సెట్ అయితే అప్పుడు మా అక్క నంబర్ ఇస్తాను అని చెప్పి తన అక్కని తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. దారిలో భూమి అక్క, బావ నీకు నచ్చాడా? ఎన్నిసార్లు అడిగినా నాతో చెప్పలేదు.
కానీ తను వచ్చి ఎదురుపడగానే మాత్రం ఇష్టమని చెప్పేశావు కదా. అని బుంగమూతి పెడుతుంది. దానికి సీత, భూమి, నువ్వలా వాళ్ళిద్దరితో గొడవ పడుతుంటే ఏం చేయని చెప్పు. నీకిష్టం లేకపోయినా ఇష్టమని చెప్పేశావా ఏంటి ఆ గొడవ ఆపాలని? అని కంగారుగా అడుగుతుంది. అయ్యో నా పిచ్చి భూమి, ఇష్టం లేదని కాదు, నీకంటే ముందే తనకి చెప్పాల్సొచ్చిందని చెబుతున్నా. అని సిగ్గుతో తలదించుకుంటుంది సీత. దాంతో భూమి కాస్త శాంతిస్తుంది. కాని భూమి, అమ్మా నాన్నలకు తెలిస్తే ఏం జరుగుతుందో, నా గురించి ఏమనుకుంటారు? అని కంగారు పడుతుంది. ఏమనుకుంటారక్క? వాళ్ళు సంబంధాలు వెతికితే దొరకనంత మంచి సంబంధం వెతుక్కుంటూ మనింటికే వచ్చిందనుకుంటారు. అని ధైర్యం చెప్పి ఇద్దరూ ఇంటికొస్తారు. మరోవైపు కార్లో పృథ్వీ, అన్నయ్య, ఏంట్రా ఇది? ఒక రాజ్యాన్ని రాజు కాపాడినట్టుగా 5 అడుగులు కూడా లేదు కాని తన అక్క ముందు ఒక రాజులా నిలబడిందిరా. అసలు నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇలాంటి అమ్మాయిని ఇప్పటి వరకు నా లైఫ్లో చూసిందే లేదురా. అని అంటాడు. అదే కదా నేను చెప్పేది కూడా. ఎనీవేస్, సీతకి నేను నచ్చాను. పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో మమ్మీ నొప్పించాలి. అదే పెద్ద టాస్క్ రా మనకి. అవును, ఆ అమ్మనే కాదు, వదిన వేసే కుట్రల ప్లాన్ల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. అని అంటాడు. అలా ఇద్దరూ కలిసి ఇంటికొచ్చేస్తారు. ఆఫీస్లో శృతి ఎలాగైనా తనూజ్కి దగ్గరవ్వాలని లంచ్ బాక్స్ తీసుకురావటం లేదా ప్రాజెక్ట్ నెపంతో అతని క్యాబిన్లోకి వెళ్లటం చేస్తుంది. కాని తనూజ్ మాత్రం ఆమెను చూసి చూడనట్టు తప్పించుకుంటూ ఉంటాడు. పృథ్వీ మధ్యలోకొచ్చి శృతికి లేనిపోని వర్క్స్ అప్పచెప్తూ ఆమెను తనూజ్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటాడు. శృతి, పెద్దన్నయ్య మనోజ్ మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్ కూడా చూడమన్నారు. అంటూ శృతికి చుక్కలు చూపిస్తాడు పృథ్వీ. దీనివల్ల మధు శృతిల ప్లాన్లన్నీ పృథ్వీ వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఒకరోజు మాళవిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద శ్యామ్ అని పేరు కనిపిస్తుంది. మాళవిక ముఖంలో చిన్న నవ్వు వస్తుంది. హలో శ్యామ్. హలో లవ్, ఏంటి చాలా డల్గా ఉన్నావు? నేను గుర్తుకొచ్చానా? గుర్తు రావడం ఏంటి శ్యామ్, నీ గురించే ఆలోచిస్తున్నాను. అయితే ఒక గుడ్ న్యూస్. మన పెళ్లి ప్రపోజల్ గురించి మా ఇంట్లో మాట్లాడాను మాళవిక. మా పేరెంట్స్ దాదాపు ఒప్పుకున్నారు. మరి మీ ఇంట్లో చెప్పావా లేదా? ఇంకా లేదు శ్యామ్, మా ఇంట్లో అసలే పరిస్థితులు బాలేవు. పెద్దన్నయ్య, వదిన మధు, వాళ్ళ చెల్లి శృతి ఎప్పుడూ ఆఫీస్ గొడవలు. శృతితో మా చిన్నన్నయ్య తనూజ్ పెళ్లి మాటల్లో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి నేను లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో పెద్ద గొడవే అవుతుంది. అసలు నన్ను అర్థం చేసుకునే వాళ్లే లేరు శ్యామ్ ఈ ఇంట్లో. అని బాధపడుతుంది. అప్పుడు శ్యామ్ తన మనసులో, అబ్బా, వీళ్ళింట్లో గొడవలు మనకి బాగా ప్లస్ అవుతాయి. ఎలాగైనా ఈ సిచ్యుయేషన్ని వాడుకోవాలి. అని అనుకుని, అయ్యో మాళవిక, నువ్వేం బాధపడకు. నేనున్నాను కదా నీకు. నీ ఫ్యామిలీ నీకు వాల్యూ ఇవ్వకపోతే ఏంటి? రేపు మన పెళ్ళయ్యాక నిన్ను మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్విలా డల్గా ఉంటే నేను భరించలేను. అయినా నువ్వెందుకు ఖాళీగా ఉండాలి? నేను నిన్ను ఒక పెద్ద బిజినెస్ ఉమెన్గా చూడాలనుకుంటున్నాను. బిజినెస్ ఉమనా? నేనా శ్యామ్? అవును మాళవిక, మీ నాన్న రామారావు గారు, మీ అన్నయ్యలు అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారు. నువ్వు కూడా అందులో పార్ట్నర్వే కదా. అలాంటప్పుడు నువ్వు బిజినెస్ ఉమెన్ ఎందుకు కాకూడదు? అని అంటూనే, అవును మాళవిక, ఈ మధ్య మీ కంపెనీకి కొత్తగా వచ్చిన ఆటోమొబైల్ ప్రాజెక్ట్ డీల్స్ ఏంటి? ఇంకా టెండర్ వాల్యూ ఎంతుందో నీకేమైనా ఐడియా ఉందా? నువ్వు గనక ఈ డీటెయిల్స్ చూస్తే నీకు బిజినెస్ మీద గ్రిప్ వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో వాళ్లే నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. అని నెమ్మదిగా పాచిక వేస్తాడు. నిజమే శ్యామ్, నువ్వు చెప్పింది కరెక్ట్. ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఇప్పుడు పెద్దనయ్య మనోజ్ క్యాబిన్లోని లాకర్స్లో ఉంటాయి. కంపెనీ డీటెయిల్స్, కొటేషన్స్ ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అని అంటుంది. లాకర్లోనా? అయితే ఆ డీటెయిల్స్ చాలా సీక్రెట్ అన్నమాట. మాళవిక, నువ్వెలాగైనా ఆ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ లేదా కొటేషన్ ప్రైస్ ఎంతో తెలుసుకోగలవా? మన ఫ్యూచర్ కోసం, మన పెళ్లి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవాళ్ళ? అని సెంటిమెంట్తో బ్లాక్మెయిల్ చేస్తాడు. సరే శ్యామ్, మన మంచి కోసమే కదా నువ్వు చెబుతున్నావు. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఆ ఫైల్స్ ఏంటో ఎలాగోలా కనుక్కొని నీకు చెబుతాను. అని అంటుంది. శ్యామ్ మనసులో నవ్వుకుంటూ, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని వేరే కంపెనీకి అమ్మి కోట్ల రూపాయలు సంపాదిస్తాను. ఆ తర్వాత నిన్ను, మీ కంపెనీని రోడ్డు మీద పడేస్తాను. అని అనుకుంటూనే పైకి మాత్రం, థ్యాంక్ యూ సో మచ్ మాళవిక, ఐ లవ్ యూ. జాగ్రత్తగా ఫైల్స్ చూడు. అని ఫోన్ పెట్టేస్తాడు. తనూజ్, పృథ్వీ ఇద్దరూ మంచి టైం చూసి సీత గురించి ఇంట్లో అమ్మ లక్ష్మికి చెప్పాలి అని అనుకుంటారు. నాన్న రామారావు గారైతే ఈ పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటారనే విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా లక్ష్మితోనే. ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని గత 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. కాని అసలా సందర్భమే రావట్లేదు. దాంతో తనూజ్ టెన్షన్గా,
రే పృథ్వీ, మనం ఇంకా లేట్ చేశామంటే ఆ భూమికి మళ్ళీ మన మీద డౌట్ వస్తుందిరా. ఈసారి సీతతో మాట్లాడడం కాదు కదా, కనీసం ఆమె చుట్టుపక్కలకు కూడా మనల్ని రానివ్వదు. అమ్మతో మాట్లాడాలని చూస్తుంటే ఆ వదిన శృతి ఇద్దరూ అమ్మను అస్సలు వదలకుండా ఎప్పుడు తనతోనే ఉంటున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది పృథ్వీ. ఈ టెన్షన్ వల్ల ఆఫీస్ వర్క్ మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానురా. అని అంటాడు. అన్నయ్య తనోజ్ పడుతున్న టెన్షన్ని అర్థం చేసుకున్న పృథ్వీ, టెన్షన్ పడకన్నయ్యా, ఒక పని చెయ్యి. ఫస్ట్ ఒకసారి ఆ భూమికి కాల్ చెయ్యి, ఒకసారి వదినతో మాట్లాడు. మా ఇంట్లో కొంచెం టైం పడుతుంది, త్వరలోనే వస్తామని చెప్పు. వదిన అర్థం చేసుకుంటుంది అని అంటాడు. దాంతో తనోజ్ ఆ కంగారులోనే భూమికి కాల్ చేస్తాడు. తనోజ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా వణుకుతున్న చేతులతో భూమి నంబర్కి డయల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంటే అతని గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగింది. హలో భూమి, ప్లీజ్ ఒక్కసారి మీ అక్కకి ఫోన్ ఇవ్వవా? అని చాలా బతిమాలుతో అడుగుతాడు. కాని అవతలి నుండి వినిపించింది సీమటపాకాయ్ వాయిస్. భూమి ఏమాత్రం తగ్గకుండా గంభీరంగా నిలదీయడం స్టార్ట్ చేసింది. హలో మిస్టర్ సిటీ, మీరింకా మీ పేరెంట్స్తో మా ఇంటికి రాలేదు. అక్కడ వాళ్లతో మాట్లాడనూ లేదు. అలాంటప్పుడు నేను మా అక్కకి ఫోన్ ఇస్తానని మీరెలా అనుకున్నారు? ముందు పెద్దవాళ్ళని తీసుకురండి, ఆ తర్వాతే మా అక్కతో ముచ్చట్లు అని కరాఖండిగా చెప్పేస్తుంది. తనోజ్ ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. ప్లీజ్ భూమి, ఇంకో చిన్న ప్రాబ్లం, ఒక్క 2 minutes మాట్లాడాలి అని ప్రాధేయపడతాడు. కాని భూమి అస్సలు కేర్ చేయదు. కుదరదంటే కుదరదు అని మొండికేస్తుంది. అన్నయ్య పడుతున్న పాట్లు చూసి ఇక లాభం లేదు అనుకున్న పృథ్వీ కోపంగా తనోజ్ చేతిలో నుండి ఫోన్ లాక్కుంటాడు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.